ఒక ఎలక్షన్ అవ్వలేదు, ఒక రిజల్ట్ రావాలి ఇంకా. అండ్ ఈ ఎలక్షన్లో 18 సంవత్సరాల లోపు వాళ్ళకి ఓటు హక్కు ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేస్తారు అమృతం చందమామలో సినిమాకి. సో ఈ సినిమా ఫ్యామిలీ మొత్తం నిస్సంకోచంగా సంతోషంగా చూడొచ్చు పిల్లల ఓటుతో సహా అని ఈ మీట్ పిలిచింది. ఇందులో పనిచేసిన వాళ్ళంతా టీం ఇక్కడ ఉన్నారు, ఎక్సెప్ట్ రసూల్ అండ్ శ్రీ మెయిన్ టెక్నీషియన్స్ ఇద్దరు, వాళ్ళు రాలేకపోయారు. సో థియేటర్లో చూసిన వాళ్ళు ఉన్నారు కొందరు, ఆ రెస్పాన్స్ గురించి మీకు చెప్పాలని ఈ మీట్ పిలిచాను. ఒక ఎక్స్పెరిమెంట్ అండ్ గంగరాజు గారు ఈ సినిమాని అటెంప్ట్ చేయడంలోనే మాకు సగం ధైర్యం వచ్చింది. యాక్చువల్లీ ఒక డైరెక్టర్గా ఒక అమృతం అనే సీరియల్ని ఆయన సినిమా తీయడం చాలా ముందు సినిమా చేసేటప్పుడు అందరూ అమృతరావు పాత్రకి సరిపోతాడా, గుండు హనుమంతరావు గారి పాత్రకి హరీష్ సరిపోతాడా అని కొన్ని భయాలు వచ్చాయి. కాకపోతే అటెంప్ట్ చేసే గంగరాజు గారికి ధైర్యం వచ్చినప్పుడు మాకు ఇంతని మేము చేసాం. అండ్ చాలా కష్టపడి చేసిన సినిమా, ఎంతో ఖర్చు, ఎఫర్ట్ అండ్ టైం. చంద్రుడి మీద సూట్స్, స్పేస్ క్రాఫ్ట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇంత కష్టపడి చేసిన సినిమాకి మొన్న థియేటర్లో చూసినప్పుడు మేము ఊహించిన దానికంటే అందరూ చెప్పేది అనుకోండి, కానీ చిన్న చిన్న జోక్స్ కూడా మామూలుగా పాసింగ్ డైలాగ్స్కి వాటికి కూడా నవ్వడం మొదలుపెట్టారు. అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ అమృతరావుగా జనాలు కూడా ఎవరు పెద్దగా నాకు గుర్తు చేయలేదు, వేరే అమృతరావు ఒకళ్ళు ఉన్నారు వేలెత్తి చూపించారు, దానికి కూడా హ్యాపీగానే ఉంది. అందరికీ నమస్కారం అండి. వారు తీసిన వారంటే గుణం గంగరాజు గారు, వారు తీసిన అమృతం ఎంత ఆనందాన్ని పంచిందో అందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు అమృతం చందమామలో వెండితెర ఇచ్చిన బుల్లితెర బుద్ధులు పోలేదు అనేది నా డైలాగ్. వారే వేసుకున్నారు ఆరు మీద ఇసేటారు. ఇది చాలామంది ఫోన్ చేసి ఏంటండి ఆయన అలా అనేసారని. ఆయనే అనుమన్నారండి, ఆయనకి పొగిడితే ఎవిళ్ళు అలా ట్యాబ్లెట్లు వేసుకోవాలి, ఎలర్జీ అది నేను అని. ఇది ఆయన్ని పొగడొద్దంటారు, సినిమా గురించి ఎలా చెప్పాలి. గుణం గంగరాజు గారు అంటే మనకున్న మంచి టేస్ట్ ఉన్న దర్శకుల్లో నాకు ఇష్టమైన దర్శకులు. ఇప్పుడు ఈరోజు అమృతం చందమామలలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు. చంద్రమండలం అంటే ఏటో చూపించారు మాకు మంచి సమ్మర్లో. అదే మేము కష్టపడి చేసింది. ఆయనే ఈ సినిమాకి హీరో. అంటే శ్రీనివాస్ గారు ఉన్నారు, హరీష్ గారు ఉన్నారు. ఆయన ఏమనుకుంటే మేము అది చెయ్యాలి. ఆయన డైలాగు, ఆ నేటివిటీ, చంద్రమండలం వెళ్తే మనిషి కాలు పెడితే ఎలా ఉంటుంది అనేది గంగరాజు గారి స్టైల్లో వేసిన సెటైరికల్ ఫిల్మ్ ఇది. అందుకని థియేటర్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసి, నేను కందుకూరులో ఉంటే వచ్చి చెప్పారు, నాకు రిలీజ్ అయినట్టు తెలీదు అన్నాను. తర్వాత ఫోన్ చేసి చెప్పారు. తర్వాత మా అమ్మాయి ఎప్పుడు మెచ్చుకోదు, మా అమ్మాయి మెచ్చుకుంది. అది అలాగా, అంటే నన్ను, సినిమాలు కాదని. అలాగే ఈ సినిమా వన్ బై వన్ ఫోన్లు చేసి చెప్తుంటే ఆ ఎపిసోడ్ ఎదిరిపోయిందండి, చంద్రమండలం మీద మీరు చేసినవి, హీరోలు వాళ్ళందరూ చేసినవి, పాత పాట ఏరువాక సాగారు ఆ పాట, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయండి, చాలా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇలాగా ఈ సినిమా ద్వారా కూడా ఆనందం అనే అమృతాన్ని గుణం గంగరాజు గారు మనందరికీ పంచారు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. గుణం గంగరాజు గారి సినిమాలంటే అందరిలాగే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ప్రత్యేకమైన దర్శకుడు, ప్రత్యేకమైన నిర్మాత. ఆయన టేస్టే ప్రత్యేకమైనది. ఈ సినిమా గురించి కంటే ముందు అసలు ఆయన గురించి చెప్పుకోవాలంటే, అమ్మ చెప్పింది అనే సినిమాకి వచ్చిన గెస్టులందరికీ ఒక బాక్స్ ప్రజెంటేషన్ ఇస్తాడు. అది తెరిస్తే ఇంతే లడ్డు ఉంటుంది, ఇంకేం ఉండదు. అమ్మ చెప్పింది స్వీట్లు ఎక్కువ తినద్దని. అందులో పబ్లిసిటీ ఉంది, షుగర్ పేషెంట్లకు ప్రాబ్లం లేదు, కొంచెం చీప్లో కూడా అయిపోతుంది.
అది ఆయన పంచేది బాక్స్కి అయింది మొత్తం ఖర్చు, స్వీట్ కావలేదు అంటున్నాడు. అలాగే వాళ్ళ అబ్బాయి పెళ్లి జరిగిందండి, దానికి మెసేజ్, మా అబ్బాయి పెళ్లి పలానా డేట్ని, ఇంకా నెల్లాళ్ళ టైం ఉంది. ఇంత అడ్వాన్స్గా ఎందుకు మెసేజ్ పంపుతున్నానంటే మీరు రాదలుచుకుంటే డైరీలో డేట్ నోట్ చేసుకుంటారని, రాలేకపోతుంటే ఎందుకు రాలేదో చెప్పడానికి కారణం వెతుక్కుంటారని. ఇది మెసేజ్ అండి. నేను సినిమా తీసినా మెసేజ్ పంపినా కూడా అంత చక్కగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నేను మాటల రచయితగా 11 ఏళ్ళు సినిమా ఫీల్డ్లో అన్నం తిన్నాను కాబట్టి నాకు మాట అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను, ఎక్కువ లైక్ చేస్తాను. ఆయన ముందు లైక్ చేసేది ఆయన సినిమాలో ఆయన రాసిన మాటలకి. ప్రతి మాట కూడా అప్పుడే కొండలో తోడుకున్న పెరుగుని చిలికిన ఒక కమ్మటి మజ్జిగలాగా ప్రతి మాట అట్లా ఉంటుంది. ఉళ్ళపూడి వెంకటరమణ గారి తర్వాత నాకు అంత ఇష్టమైన మరో విభిన్నమైన రచయిత పొన్నం గంగరాజు గారు. ఈ సినిమాలో నాకు కలిసిన 10 మందిలో 2-3 అందులో ఏముందో చెప్పలేదండి, ఏం లేదో చెప్పారు. అక్కడ సెక్స్ లేదు, అక్కడ రొమాన్స్ లేదు, అక్కడ లేకపోతే ఇంకో అది లేదు ఇది లేదు అన్నారు తప్ప ఉన్నది చెప్పలేదు. 10 మందిలో 2-3. అయితే అక్కడ ఉన్నది చక్కటి వెన్నెలంత ఆహ్లాదం ఉంది. అది ప్రేక్షకులుగా కంటే ముందు ఆర్టిస్టులుగా మా అందరి మనస్సాక్షిగా ప్రతిరోజు షూటింగ్కి వస్తుంటే అన్నపూర్ణ స్టూడియోకి వెళ్తున్నట్టు లేదు, ఆ చంద్రమండలంలోకి వెళ్తున్నట్టు. 2 రకాల అనుభూతులు. ఒకటి, ఆ సిమెంటు మనం తొక్కితే అది ముక్కు దాకా వెళ్తే మనకు ఏం ఎఫెక్ట్ ఇస్తుందో ఆ భయంతో తొక్కేది నిజంగా చంద్రమండలంలో అడిగేస్తున్నట్టుగా అనిపించేది. చాలా లోపలికి వెళ్ళాలంటే దాన్ని అనేక రకమైన ప్యాకేజ్తో వెళ్ళాలి. షాట్ అయిపోగానే అది తీయడానికి మళ్ళీ అరగంట పట్టేది, మళ్ళీ షాట్ అనగా వెంటనే షాట్ అయిన వారు మళ్ళీ వేసుకోవడానికి అరగంట పట్టేది. అదొక అద్భుతమైన అనుభూతి. చూడడానికి అంత కష్టం ఉండదు, సింపుల్గా చెప్పేయచ్చు, అందులో లేనిది వెతుక్కోవచ్చు. ఏం చేసినా ఆయన ఎక్స్క్లూజివ్గా ఉంటుందండి. గంగరాజు గారిది అల్టిమేట్గా ఉంటుంది, మైన్యూట్గా ఉంటుంది. దానికి మాకు వేసిన మాస్కులు, వాటి దగ్గర నుంచి ఆయన తీసుకున్న కేర్, అక్కడ చంద్రమండలానికి వెళ్ళి ఆ వ్యాన్ అదే ఆ ట్రాన్స్పోర్టేషన్ బస్సు, దాని డెకరేషన్ దగ్గర నుంచి ఏది కూడా అసలు ఆ ఫీలింగ్ తోటి అసలు ముందు మమ్మల్ని ఆర్టిస్టులు ఆ మూడ్లోకి తీసుకొచ్చేసారు ఆయన. చాలా ఎంజాయ్ చేసామండి. నమస్కారం అండి. ఫస్ట్ సినిమా బాగుందని ప్రతి వాళ్ళు చెప్తున్నారు. నేను ఎక్కడ షూటింగ్లో ఉన్న అమృతం బాగుందటండి. ఫ్యామిలీస్కి పిల్లలందరూ లైక్ చేస్తున్నారు, అందరూ నవ్వుకుంటున్నారు. ఈ సమ్మర్కి మంచి సినిమా ఉందని అందరూ ప్రతి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ ఒకటి ఏంటంటే, నేను యాక్చువల్గా గుండం గంగరాజు గారు అమ్మ చెప్పిందిలో యాక్ట్ చేయాలని నేను చాలా అప్పుడు కుదరలేదండి. నేను బిజీ అని కాదు, ఏదో అలాగ వచ్చే ఆ 2-3 డేస్ డేట్స్ కుదరక. బట్ ఆ కోరిక, నా కళ ఈ సినిమాకి, ఆయన సినిమాలో యాక్ట్ చేసే అవకాశం నాకు అమృతంలో వచ్చింది. చాలా హ్యాపీ. అది మొదటి రోజు ఈ స్పేస్ సూట్లో చేయడం ఫస్ట్ టైం అనుకుంటాను. చెమటలు పడుతూ కామెడీ చేయడంకి ఇంత కష్టపడిన, ఎందుకంటే ప్రతి షాట్కి ఎల్బి శ్రీరామ్ గారు, కృష్ణ భగవాన్ గారు చెప్పినట్టు ఆ రోప్స్ మీద చూడండి, శివనారాయణ గారు ఏదో విరహబాత్ ఇలా అంటున్నాడు, అది విరహబాత్, రోప్స్ కట్టేసి ఆయన పడిన కష్టం మీద, ఆ షార్ట్స్ డైలాగ్స్ పడిన కష్టం మనకు తెలుసు. ట్యాంక్ నిండిపోయి కూల్ డ్రింక్స్ దానికి ఆయన స్పేస్లో యూరినేట్ చేసిన సీన్కి వచ్చిన అప్లాజ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ప్రతి వాళ్ళు నవ్వుకుండవే. నెక్స్ట్ ఆ స్పేస్ సూట్ ఆయన చెప్పినట్టు అది హెల్మెట్ అప్పటికి చెమటలు పట్టేసి ఆ లైట్స్ కనబడిపోయినా ఆయన మాకు ఫ్యాన్స్ పెట్టి గంగరాజు గారు అవి డిజైన్ చేయడానికి, అది ఎలాగ ఆర్టిస్ట్కి మనం కంఫర్ట్ ఇచ్చి చేయాలి, ఎంత కంఫర్ట్ ఇచ్చినా లోపల ఉడికిపోయేది అనమాట. లోపల ఆ చెమట పట్టేసేది. అది ఒక్కసారి బయటికి తీసి మళ్ళీ వేసుకొని అన్నీ సెట్ చేసి తీయడానికి, అదే చాలా ఇంత కామెడీకి ఎంత కష్టపడాలా అంత స్కేల్లో తీశారు. ఎవ్రీ షాట్ ఆథెంటిక్గా లైట్స్ వాడని కానీ, రసూల్ గారు కానీ, అది కొత్త అనుభూతి మాకు. సినిమా చాలా బాగుందని అందరూ అంటున్నారు. సో అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలి, ఎందుకంటే అంత బాగుంది రెస్పాన్స్. గంగరాజు గారు దాంట్లో ఇంటెలిజెంట్గా ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. అందరూ తీసే సినిమాలాగా ఉండదు ఆయన సినిమా.
ఆయనతో మాట్లాడాలంటేనే భయం, ప్రతి అక్షరం కూడా తప్పు పడతారు ఆయన. పిజ్జా అన్నా అనుకోండి, పిజ్జా అనాలి అంటారు. సో అంత భయం వేస్తుంది ఆయన దగ్గర మాకు. సో ఇదే సాహసం ఇంత మాట్లాడడం ఆయన ముందు. సో ఇంకేముందండి, అందరూ చూడండి ఈ సినిమా అని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇందులో నేను అంజీ పాత్ర వేశానండి. మీ అందరికీ తెలుసు అమృతం ఎంత పెద్ద హిట్. హర్షవర్ధన్ రావు గారు, గుండెనమతిరావు గారు చేసిన పాత్రని నేను శ్రీనివాస్ చేశాము. నిజం చెప్పాలంటే సార్ ఫస్ట్ నువ్వు అంజీ రోల్కి చేస్తున్నావు అంటే నేను నమ్మలేకపోయా. ఎందుకంటే అంత పెద్ద రోల్ కొత్తవాడిని నేను. ఎందుకంటే సార్కి కొన్నేళ్ల క్రితం యూట్యూబ్లో వీడియోస్ పంపించానండి. అది సార్ చూసి గుర్తుపెట్టుకొని, అరే ఇలా పలానా ఒక అబ్బాయి ఉంటాడు, ఆ అబ్బాయి ఫేస్ నాకు కొద్దిగా గుండెమంత్రాలాగా ఉంటుంది, అతను తీసుకుందామని చెప్పి యూట్యూబ్లో చూడమని చెప్పారు. లక్కీగా ఆయన సెర్చ్ చేస్తే ఫస్ట్ పేజ్లో నా వీడియోస్ వచ్చాయంట. నేను లక్కీగా చాలా షార్ట్ ఫిల్మ్స్ చేయడం వల్ల నా వీడియో ఫస్ట్ పైకి వచ్చింది. సో సార్ పిలిచి నీకు ఇట్లా అనుకుంటున్నావు అంటే అదేంటి జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా అన్ని చిన్న చిన్న రోల్స్ చేశానండి. ఇది నాకు ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్. అండ్ ఒకేసారి ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద సీనియర్ ఆర్టిస్టులతో వర్క్ చేయడం కూడా నిజంగా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే చాలా ఓపిక్గా అండ్ ఎస్పెషల్లీ ఈ కాన్సెప్ట్ కూడా చాలా డిఫరెంట్ అండి. మూన్ మీద వెళ్ళి చేయడం అనేది, అది స్పేస్ సూట్స్. సో నేను కొత్తవాడిని కాబట్టి నాకు ఏది ఇచ్చినా పైనుంచి దూకమన్నా దూకేవాడిని, ఏం చేసినా అని. కానీ సీనియర్ ఆర్టిస్టులు వీళ్ళు కూడా అందరు కలిసి అంత కష్టపడుతూ ఉంటే నాకు నేర్చుకోవడానికి చాలా కనిపించిందండి. అంటే ఇంత సక్సెస్ ఉండి కూడా వీళ్ళందరూ ఇంత డౌన్ టు ఎర్త్ ఉండి, అంటే సినిమా అంటే ప్యాషన్, యాక్టింగ్ అంటే ప్యాషన్, వాళ్ళందరూ చూస్తూ ఉంటే బా నిజం సార్. డౌన్ టు మూన్ అంట, డౌన్ టు ఎర్త్ కాదు. లేదు సార్, నిజంగా మీ అందరికి సార్, మీ సీనియర్ ఆర్టిస్టులు అందరికీ హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా ఎంత ఓపిక్గా మీరు స్పేస్ సూట్లు వేసుకొని, ఎందుకంటే చాలా పెద్ద పని అండి అది. అదేనండి, ఆ స్పేస్ సూట్లు వేసుకొని హెల్మెట్ వేసుకొని దాంట్లో గాలి ఆడక ఎంత ఇబ్బంది పడుతూ సార్, మిమ్మల్ని కూడా సార్ కృష్ణమోహన్ గారు అయితే చాలా ఇబ్బందిగా ఉండే కూడా ఎంతో స్పోర్టివ్గా తీసుకొని చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి. అది ఆ సినిమా చూసిన తర్వాత ఓహో ఇంతేనా అంతేనా అనుకుంటారు, కానీ వాళ్ళ పడ్డ కష్టం అంతా ఇంత కాదు అసలు. నిజంగా వీళ్ళందరూ చేయడానికి మెయిన్ కారణం గంగరాజ్ గారు అంటున్నారు. నిజంగా సార్, నిజంగా మీరు ఇప్పుడు దాకా నాకు ఎప్పుడు కూడా థ్యాంక్ యూ చెప్పొద్దు అంటారు, కానీ నేనైతే చెప్పాలి. బికాజ్ నాకు ఇది వన్స్ ఇన్ లైఫ్ టైం నాకు గ్రేటెస్ట్ రోల్ సార్ నా దృష్టిలో. ఇలాంటి రోల్ మళ్ళీ వస్తారో అది నాకు తెలియదు, బట్ చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ చాలా నేర్చుకున్నాను నేను. హోప్ఫుల్లీ ఇక్కడ నేర్చుకున్నది నేను వేరే సినిమాల్లో కూడా వాడతాను అనుకుంటున్నాను. మేము పడ్డ కష్టాల గురించి అందరూ చెప్పారు, ఎందుకంటే అందరూ పడ్డవాళ్ళే కాబట్టి. అందరి కష్టాలు పెట్టింది మాత్రం గంగరాజు గారు, ఆయన ఏ కష్టం గురించి చెప్పలేదు. సో డబ్బు పెట్టారు, అది పెద్ద కష్టం. సో ఇప్పుడు థియేటర్లో చూస్తూ ఉంటే ప్రతి మాటకి, ప్రతి దృశ్యానికి, ప్రతి అంకానికి జనం స్పందన చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉందండి. థియేటర్లో ఇది మేము కొన్ని ఏదో అనేస్తాం, వాటికి కూడా చాలా మంచి స్పందన ఇస్తూ ఉన్నారు. సో పడ్డ కష్టాన్ని మేము థియేటర్లో మర్చిపోయాము. జనం బాగా చూస్తున్నారు, ఇంకా బాగా చూడాలి. ఎందుకంటే అమృతం అన్నది హాస్యాన్నే అమృతం అంటారు. యాక్చువల్గా హాస్యానికి అమృతానికి ఒకటే అర్థం ఉంటుంది. సో చేసేటప్పుడు ఎంత కష్టపడ్డామో ఈ చూసేటప్పుడు మాత్రం ఇప్పుడు ఆ కష్టం అంతా మర్చిపోయి చాలా ఆనందిస్తూ ఉన్నాము. రమేష్ గారు చెప్పారు కదా అప్పుడు, నా భంగిమ చూడండి ఎంత కష్టపడ్డాం అన్నది. ఆ రోప్ మీద 2 రోజులు దాదాపు వేలాడదీసి వదిలేశారు. ఇప్పుడు ఆ బాధ ఏమిటంటే యాక్చువల్గా రోప్ నొప్పి కాదు, మొత్తం లోపల ఫుల్ అయింది. ఆయన ఎంతసేపటికి టాయిలెట్ ఎక్కడంటే ఒకదంత డబ్బులు కట్టమంటారు. డబ్బు ఎక్కడ కడతాం, ఏదో కూల్ డ్రింక్ ఫ్రీగా ఇచ్చారు, తాగాం. టాయిలెట్కి కూడా డబ్బులు లక్షల్లో కట్టమంటాడు, ఉచ్చక లచ్చ అని. ఆ ఉచ్చక లచ్చకి ఎంత రెస్పాన్స్ అంటే థియేటర్లో అక్షర లక్షలు ఉన్నారు కదా, ఉచ్చక లచ్చ అంటారు ఆయన. జనం అంతా చాలా ఎంజాయ్ చేశారు. తర్వాత అటువంటి సీన్లో కూడా ఫిజిక్స్ చెప్పటం గంగరాజు గారు, దాంట్లో కూడా ఫిజిక్స్ చెప్తారు. ఆడు పోస్తూ ఉంటే ఆ చిన్న ఏదైతే ఉంటుందో దానికి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఎప్పుడైతే ఒకవైపు ఎనర్జీ ఉంటే రెండో వైపుకి లాగబడుతుంది. సో దాన్ని ఫిజిక్స్, చిన్నపిల్లలకి ఫిజిక్స్ చెప్తూ ఓ విచిత్రమైన సీన్ని కన్సీవ్ చేయడం అనమాట. అలాగే ప్రతి సీను, ఈ సినిమాలో ప్రతి సీను కొత్తగా ఉంటుంది. జనం అందరూ బాగా చూస్తున్నారు, బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో మా అభిమానులు ఎలాగో చూస్తారు, అమృతం అభిమానులు, మిగతా వాళ్ళు అందరూ కూడా వచ్చి బాగా ఆనందిస్తూ ఉన్నారు. మిగతా వాళ్ళు కూడా ఇంకా వచ్చి చూడాలని మమ్మల్ని ఆశీర్వదిస్తే ఇంకా ఇటువంటి ఎపిసోడ్ తీసి ఇంకా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాను. సో ఈ సందర్భంలో నేను గంగరాజు గారికి కృతజ్ఞతలు చెప్పుకోవడం తప్పు కాదనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సక్సెస్ అయింది, అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇది సినిమాగా చేద్దాం అన్న ఆలోచన దగ్గర నుంచి నేను ఉన్నాను గంగరాజు గారు సార్ తోటి. చందమామలో అన్నప్పుడు ముందు షాక్ అయింది నేనే.
ఫస్ట్ ఎలా ఏంటి సార్ అని అంటే కొంచెం అంటే బడ్జెట్ డెఫినెట్గా ఇది ఎక్కువ అవుతుంది అండ్ మా మీద అనేసరికి కొంచెం భయం వేసింది. కానీ ఆయన చూస్తున్నారు కదా, ఇంకా ఆయన గట్స్కి ఇంకా తిరగలేదు. అనుకున్నది అనుకున్నట్టుగా చేసి ఈరోజు బాగలేదని అంటే ఇంకా డిస్కషన్ లేదు. కానీ బాగుందని అప్లాజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా అందరూ దయచేసి థియేటర్లో సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి థాట్స్తో ఇలాంటి మంచి మంచి సినిమాలు మా సార్ దగ్గర నుంచి నేను డెఫినెట్గా అందరూ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చేస్తాం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదే అండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేని ఇద్దరు గురించి చెప్పాలి. రసూల్ అండ్ శ్రీ మ్యూజిక్ ఇచ్చింది. అసలు శ్రీ రసూల్ నేను 18 సంవత్సరాల క్రితం కలిసాం ఒక సినిమాకి, లిటిల్ సోల్జర్స్ అని. ఆ తర్వాత ఆఫీస్లో కూర్చుని శ్రీవాణ్ గారు రసూల్ ఎంటర్ అయిన వెంటనే శ్రీ మోకం చూస్తే అదేదో వెలిగిపోయింది. ఏంటి ఇక్కడ ఉన్నావు నువ్వు అనే, అంటే ఏదో ఓల్డ్ బాయ్స్ ఆఫ్టర్ 18 years స్కూల్ తర్వాత కలిసినట్టు అనిపించింది. అంటే నేను చాలా ఓల్డ్ వాళ్ళకంట, బట్ స్టిల్ ఈక్వల్గా. అండ్ చందమామలా కనిపించడానికి రసూల్ మెయిన్ కారణం, ఆ లైటింగ్ అండ్ ఆల్. అండ్ రసూల్కి నిజంగా లైట్ పెడతాం అన్నది, ఆ హ్యూజ్ లైట్ పైన పెట్టి అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు మనలాగా. సో ఫాగింగ్ ఇది ఉండదు, స్ట్రైట్ హార్ష్ లైట్ వస్తుంది, అయినా కూడా అందం కనపడాలి. దానికి రసూల్ ఒక్కడే చేయగలడు అనిపించింది. రసూల్కి తోడు ఆఫ్ కోర్స్ యంగ్ టీమ్ ఈసీఎస్ అండ్ లాఫింగ్ డాట్స్ అని వాళ్ళు ఆల్మోస్ట్ 9 నెలలు 10 నెలలు చేశారు గ్రాఫిక్స్. అండ్ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇంకా మా శ్రీ దగ్గరికి వస్తే ఐ జస్ట్ లవ్ హిజ్ మ్యూజిక్. పాటలు ఎంత బాగున్నాయో, రీమిక్స్ చేసిన ఎయిర్ వాక్, ఒరిజినల్ ట్యూన్స్ చేసిన 2. అది కాకుండా ఆర్ఆర్ ఈ సినిమాకి హాస్యంలో కూడా మెలడీ ఉండొచ్చు, నాట్ జస్ట్ మ్యూజికల్ ఫనీ ఎఫెక్ట్స్ అన్నది శ్రీ ప్రూవ్ చేశాడు. సో వాళ్ళ ముగ్గురికి థ్యాంక్స్. అండ్ కొందరికి సారీ అంటే, ఇప్పుడు అందరూ శివనారాయణ గారు చెప్పినట్టు అందరూ కష్టపడ్డారు, ఆ కష్టానికి కారణం నేను అన్నారు. దానికి డెఫినెట్లీ ఐఎమ్ వెరీ సారీ. బట్ ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ మిమ్మల్ని కష్టపెట్టినందుకు ఏదో మాస్టర్లకు దానికి రిజల్ట్స్ ఫలితాలు బాగా వస్తే మీకు హ్యాపీ, నాకు హ్యాపీ. ఇంకొకటి ఏదో అనేసారు నాకు గట్స్ అని, నాకు చాలా భయం యాక్చువల్లీ. జస్ట్ ఎలో అంటేనే పేరు ఏంటంటే ఇంగ్లీష్లో దాని మీనింగ్ ఇస్ బయస్డ్ అని. ఎలో, సమ్వన్ ఇస్ ఎలో అంటే ఎల్లో జర్నలిజం వేరు, అది మీకు తెలిసి ఉంటుంది. కొన్ని మంచివి కాని పత్రికలను ఎల్లో జర్నలిజం అంటారు. అలాగే మనిషికి ధైర్యం లేకపోతే హీజ్ ఎల్లో అంటారు. సో నాకు సాహసం లేదు, భయం ఏంటంటే బోరు కొట్టేస్తానేమో, లేకపోతే మామూలుగా ఉంటుందేమో సాధారణంగా, కొంచెం అసాధారణంగా ఏమైనా చేయాలన్నా ఆ భయం అలా చేపిస్తుంది. ఇంకొకటి సాహసం అంటారు, సాహసం కాదు అది. సక్సెస్ అయితే సాహసం, ఫెయిల్ అయితే మూర్ఖత్వం. సో ఐ హోప్ దిస్ విల్ బి సాహసం. థ్యాంక్ యూ.